కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు హద్దుమీరాయని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి ఆయన ఎస్పీని కలిసేందుకు వెళ్లారు. ఎస్పీ లేకపోవడంతో అడిషనల్ ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయని ఖచ్చితంగా ఆయన్ని తాడిపత్రి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అందుబాటులో లేరన్నారు. సీఎం పర్యటన తర్వాత ఖచ్చితంగా తాడిపత్రికి పెద్దారెడ్డిని తీసుకెళ్లాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపుగా 11 మాసాలు కూడా పూర్తి అయిపోయి సంవత్సరం 11 మాసాలు పూర్తి అయిపోయి 12వ మాసం కూడా పడతా ఉంది. అప్పటి నుంచి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఏమైనా కానీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా ఎవరిని కానీ 2 పార్టీల యొక్క నాయకులందరినీ కూడా క్యాండిడేట్లతో సహా కూడా అప్పుడు ఉండే ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కూడా ఇక్కడ అంటే ఇన్ఛార్జ్ ఎస్పీనే డిఐజీ గారే ఇన్ఛార్జ్ కూడా 2 పార్టీ నాయకుల్ని ఇంక్లూడింగ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ ద పార్టీస్ అని చెప్పేసి ఎవరు కానీ తాడిపత్రి నియోజకవర్గంలో ఎంటర్ కావద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా మాజీ శాసనసభ్యులు తర్వాత మా పార్టీ అభ్యర్థి అయిన మన పోటీ చేసిన ఓడిపోయిన పెద్దారెడ్డి గారు ఆ నియోజకవర్గం వాళ్ళ ఇంటికి కూడా పోవాలని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ కానీ అక్కడ ఉండే కొన్ని దాంట్లో పోనీయకపోతే పోలీసు వారు కూడా అడ్వైజ్ చేసి ఉంటుంది. సందర్భంగా కోర్టును అతను అప్రోచ్ అయ్యాడు పెద్దారెడ్డి గారు. కోర్టు అనేది కూడా దాదాపుగా 5-6 నెలల తర్వాత మొన్ననే 4 రోజుల కిందట చాలా స్పష్టంగా కూడా 5 వెహికల్స్తో పోవడానికి తర్వాత ఏదైనా కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా చేయమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కోర్టు చాలా స్పష్టంగా కూడా హైకోర్టులో జడ్జి గారు కూడా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కాపీలు ఇవ్వాలని చెప్పేసి నిన్న మాతో పాటు పెద్దారెడ్డి గారు తర్వాత ఈ మా పార్టీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మెట్టు గోవిందరెడ్డి గారు అలాగే తర్వాత సింగనవాల గుంటకల్ల నుంచి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు అందరూ కలిసి నిన్న ప్రయత్నం చేస్తే అనుకోకుండా కూడా ఉంటామని చెప్పడం జరిగింది. ఎస్పీ గారు అనుకోకుండా సీఎం ప్రోగ్రాం అనేది కూడా ఉంది కాబట్టి అరేంజ్మెంట్లు చేయడానికి వెంటనే కూడా మేము ఊరకొనకు రావాల్సిన అవసరం వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మేము కూడా వెయిట్ చేసాం సాయంకాలం వరకు కూడా మళ్ళీ కూడా వచ్చి మళ్ళీ ఎస్పీ గారు మళ్ళీ కూడా ప్లేస్ అనేది కూడా సెలెక్ట్ కాలేజ్ మళ్ళీ కూడా పోయాం. రాత్రి లేట్ అవుతుందంటే ఈరోజు పెద్దారెడ్డి గారు ఎస్పీ గారు క్యాంప్ ఆఫీస్కి పోయి ఆడిపోయి వెయిట్ చేస్తుంటే ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పినాడని చెప్తే మేము కూడా రావడం జరిగింది. మేమందరూ కూడా పార్టీ నాయకులందరూ ఎస్పీ గారిని కలిసి అక్కడ హైకోర్టు యొక్క ఆర్డర్ని ఇస్తామని చెప్పేసి రావడం జరిగింది. ఎస్పీ గారు ఫోన్ చేసి మళ్ళీ కూడా నేను అర్జెంటుగా ఉరవకొండకి వెళ్తున్నాను మళ్ళీ కూడా పోవాల్సిన పని ఉంది ఎందుకంటే 9th వచ్చి సీఎం గారు విజిట్ చేస్తున్నారు కాబట్టి నేను పోవాల్సిన పని ఉంటుంది తప్పకుండా కూడా సీఎం గారి ప్రోగ్రామ్ అయితేనే మేము అన్నీ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి ఆయనే స్వయంగా కూడా ఫోన్ చేసి చెప్పిన దానివల్ల మేము ఈరోజు అది అడిషనల్ ఎస్పీ గారికి మరొకమారు మాకు చేరింది అయినా కూడా అడిషనల్ ఎస్పీ గారికి ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి రాపించుకొని తీసుకొని పోమని చెప్తే పెద్దారెడ్డి గారు కూడా దాన్ని తీసుకొని ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా కూడా డిపార్ట్మెంట్ తప్పకుండా ఎస్పీ గారు కానీ ఈ జిల్లాలో కూడా అతనికి సెక్యూరిటీ ఇచ్చి ఆ నియోజకవర్గం పంపించాల్సిన బాధ్యత కోర్టు ఆర్డర్ ప్రకారం కూడా ఈరోజు రాంది. మేము కూడా ఇంతవరకు కూడా ఈరోజు మేము 11 నెలలు అయినా కూడా 11 నెలల్లో కూడా ప్రజల యొక్క సమస్యల్ని పార్టీ అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతులను తీసుకొని పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి మరొక మారు కూడా బహిరంగంగా ఈరోజు మేము కూడా ఎస్పీ గారిని కూడా మేము కోరుతాం.